సుపరిపాలన తొలివేడు కార్యక్రమంలో భాగంగా అంబాపురం నైనవరం గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. గతంలో 2 సార్లు వద్దాం అనుకుంటే వర్షం వల్ల క్యాన్సిల్ అయిన పరిస్థితి. దాదాపు ఈ 2 గ్రామాలతో 37-38 గ్రామాల్లో నేను సుపరిపాలన తొలివేడు కార్యక్రమంలో ప్రతి గడపకి తిరిగిన పరిస్థితి. ప్రభుత్వం పట్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అదే ప్రజలు గనక యాక్సెప్టెన్స్ లేకుండా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలనని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నేను వస్తే నాతో పాటు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చే పరిస్థితి కనవరం ఏ గ్రామం వెళ్ళినా చాలా చోట్ల ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, కొత్త పోల్స్ వేయడం కానీ, 3 ఫేజ్ కరెంట్ RTDS నుంచి చేపిస్తాం కానీ, కరెంటు వైర్లు ఇళ్ళకి దగ్గరగా ఉండడం కానీ, ఇలా అన్ని సమస్యల్ని పరిష్కారం ఉన్న అన్ని సమస్యల్ని 2-3 రోజుల్లో చేస్తున్న అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే రేషన్ కార్డు సమస్యను ప్రభుత్వం మొన్న వెసులుబాటు ఇచ్చిన తర్వాత దానికి పరిష్కారం దొరికింది. అలాగే కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల కొంతమంది పెన్షన్ రాలేదని ఓపోయే పరిస్థితి. వాళ్ళు దారిద్ర్య దిగువ ఉన్న బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా వాళ్ళని సోలార్ పెట్టుకోమని సూచిస్తే ఆ కరెంటు బిల్ తగ్గే పరిస్థితి. అలాగే ప్రజలు ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారంటానికి కారణమే ఈ తొలివేడుగు సుపరిపాలన తొలివేడుగు కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భావించే పరిస్థితి. నాయకులు కూడా మాకు అదే అర్థమవుతున్న పరిస్థితి. అదే మామూలుగా అయితే ప్రజలు హ్యాపీగా లేకపోతే మేము ప్రతి ఇంటికి వెళ్తే తండాలుగా జనం వచ్చే పరిస్థితి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఏదో ఇచ్చేస్తాం అని చెప్పి కల్లిబోలు కబుర్లు చెప్పడానికన్నా అవకాశం ఉంటుంది తప్ప, అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ కూడా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఊర్లో ఇస్తాం, మంత్రుల్ని, శాసనమండలి సభ్యుల్ని, శాసనసభ్యుల్ని పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రజా సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నారు. సుపరిపాలన తొలివేడు అనే కార్యక్రమం ఈ ప్రభుత్వ పనితీరుకి నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారు. అందుకే వెల్కమ్ చెప్తున్నారని నేను కూడా భావిస్తున్నాను. అలాగే రాబోయే కాలంలో దీనివల్ల చాలా వరకు ప్రజా సమస్యలు, చిన్న సమస్యలు అయితే అప్పటికప్పుడు పరిష్కారం జరుగుతుంది. శాసనసభ్యుడిగా నేను రావటం వల్ల కాన్స్టిట్యున్సీలోకి, గ్రామాల్లోకి అధికారులు అందరూ వస్తున్నారు. ఆ పనులు వేగంగా జరుగుతుంది. చిన్న 30 మీటర్, 40 మీటర్, 50 మీటర్లు కానీ, వాటర్ ట్యాంక్ కి వాటర్ ప్యూరిఫైర్ విషయాలు కానీ, అలాగే ఈ చెరువులు ఈ 84 పంచాయతీ మెట్టపురం కంటే అనేక చెరువులు ఎక్కువ, తూటికాడ తీయటం కానీ ఇలాంటివన్నీ అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. పంచాయతీ నిధులతో, ఎంపీడీ నిధులతో కలిపి. అలాగే రాబోయే కాలంలో NRGS నిధులతో కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ అంబాపురం నైనవరం గ్రామాల్లో కూడా ప్రధాన సమస్య దశాబ్దాల తరబడి ఉంది మంచినీటి సమస్య. కృష్ణా వాటర్ ని పక్క రోడ్ల వరకు తాగుతా ఇక్కడికి తాగపోవడం బాధాకరం. VMCలో కలిపేమనైనా అన్ని గ్రామాల పార్టీ నాయకులతో చర్చించా. రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో కృష్ణా వాటర్ మాకు ఇవ్వండి, VMC మాకు ఇవ్వట్లేదు కాబట్టి అవసరమైతే మా విజయవాడ రూరల్ మండలాన్ని VMCలో కలపమని ప్రతిపాదన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి శాసనసభలో కూడా నా నియోజకవర్గం ప్రధానమైన ఈ సమస్యని అడ్రస్ చేస్తానని భావిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ 9 గ్రామాల ప్రజలు TDS ఎక్కువ ఉన్న వాటర్, టోటల్ డిజాల్వెన్సీ ఎక్కువ ఉన్న వాటర్ తాగుతాం చాలా బాధాకరం. దానివల్లే జబ్బులు బారిన పడే పరిస్థితి. TDS 500 కన్నా ఎక్కువ ఉంటే కన్స్ట్రక్షన్ కూడా వాడొద్దని చెప్తున్నా ప్రజలు అట్లాంటి నీళ్లు తాగటం దశాబ్దాలుగా బాధాకరం. ఈ సమస్యను అడ్రస్ చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ఈ సమస్యను అడ్రస్ చేసి తీరక రాబోయే కాలంలో కృష్ణా వాటర్ తీసుకొస్తాకి VMCలో కలవటమే ప్రామాణికం. అయితే VMCలో కలిపేసైనా ఈ 9 గ్రామాల ప్రజలకి కృష్ణా వాటర్ ఇమ్మని ప్రభుత్వాన్ని కోరతాం. థ్యాంక్ యూ.